శ్రీ మహాగణాధిపతయ నమ. ఈరోజు మనం జూన్ 2వ తారీఖు 2026 సంవత్సరంలో దేవగురువైనటువంటి బృహస్పతి 9 గ్రహాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం ఇది. అత్యంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం అయినటువంటి బృహస్పతి, దీనికి తోడుగా పరాభవ నామ సంవత్సరానికి రాజు కూడా అయ్యాడు. అటువంటి బృహస్పతి తన యొక్క ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీనికి తోడుగా తన ఉన్నతమైన స్థానంలో ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి అధిక భాగం రాశులకు శుభ ఫలితాలు ఇస్తాడు. కొద్దిమందిని ఇబ్బంది పెడతాడు, కొద్ది విషయాల్లో మాత్రం ఇబ్బంది పెడతాడు. అవేంటో ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుంటూ వస్తున్నాం. దీంట్లో భాగంగా కుంభరాశి వారికి ఈ గురువు ఎటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు, గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం, గురువు యొక్క అనుగ్రహంతో అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించటం కోసం కుంభరాశి వాళ్ళు ఏ రకమైనటువంటి పరిహారాలు చేయాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏమి చేయకూడదు, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాస్త జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదట కుంభరాశి వారికి 6వ స్థానంలో కర్కాటకంలో గురుడు సంచరిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, కుంభరాశిలోనే రాహు ఉన్నాడు, 7వ రాశిలో కేతు ఉన్నాడు. కరువులు అధిక మాసంలాగా గోచార రీత్యా కొన్ని నెలలుగా ఈ కాలసర్పదోషం అనేటువంటిది ప్రపంచానికే పట్టింది. కుంభరాశి వాళ్ళకి ఇంకా బాగా ఎక్కువగా ఉంది. అలాగే దీనికి తోడు ఏలినాటి శని కూడా ఇబ్బంది పెడుతోంది. ఇన్నిటి మధ్యలో గురుబలం లేకపోవడం వల్ల కుంభరాశి వాళ్ళు అనేక ఇబ్బందులకి గురయ్యి మొండిగా వచ్చినటువంటి సమస్యలని అధిగమిస్తూ వస్తున్నారు. వాటి నుంచి మీకు విముక్తి పొందేటువంటి టైం వచ్చేసింది. అది జూన్ 2, 2026 నుంచి గురుబలం మీకు పెరగబోతోంది. ఇక్కడ గురుడు ఉచ్చస్థానంలోకి రావడం వల్లే గురుబలం పెరగదు. ఈ సంవత్సరానికి రాజు కూడా గురుడు. అంటే అర్థం ఏంటంటే, ఈ సంవత్సరాన్ని పరాభవన సంవత్సరాన్ని పరిపాలించేది గురుడు. అటువంటి గురుడు ఉచ్చస్థితికి వెళ్ళడం అనేటువంటిది చాలా అదృష్టదాయకమైనటువంటి విషయం. దీనివల్ల కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం గమనిద్దాం. మొట్టమొదట కుంభరాశి వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నా సరే మంచి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ రావటం అనేది తథ్యం. ఇది ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు, ఏదైనా సరే, గవర్నమెంటు, ప్రైవేటు, ఏ సెక్టర్లో అయినా సరే ప్రమోషన్స్ ఖాయం, శాలరీ హైక్ కూడా ఖాయమే. తర్వాత వ్యాపారం చేసేటువంటి కుంభరాశి వాళ్ళు ఉంటే కొత్తగా ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేయటం, వ్యాపారంలో లాభాలు పొందటం, ఇది కూడా జరుగుతుంది. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళు కానీ, రాజకీయ నాయకులకు కానీ వాళ్ళ మాట శాసనం కాబోతోంది. ఏం చేసినా కూడా తిరుగులేని విజయాలను నమోదు చేసుకుంటారు. చిరకాల వాంఛ తీరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ 6వ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి శత్రువులు నశిస్తారు. అంటే మీకు అజాత శత్రువుగా మారేటువంటి సమయం ఆసన్నమైంది. దీనితో పాటుగా అజాత శత్రువు అంటే ఏంటి? ఎవరు శత్రువులు లేనివాడు అని అర్థం. అంటే ఉన్న శత్రువులు పారిపోవటం కానీ, చచ్చిపోవటం కానీ, లేదా కనపడకుండా పోవటం కానీ జరుగుతుంది. అసలు శత్రుత్వమే లేకుండా పోతుంది. అటువంటి ఫలితం మీకు రాబోతోంది. అట్లాగే రుణాలు, అప్పులు తీర్చుకునేందుకు సువర్ణ అవకాశాలు పరిపూర్తిగా లభించబోతున్నాయి. వీటిని వచ్చిన అవకాశాలను వచ్చినట్టుగా ఏమాత్రం ఆలోచించకుండా వినియోగించుకుని రుణాలన్నీ తీర్చుకోగలుగుతారు. అలాగే రోగగ్రస్తులైనటువంటి వారు, దీర్ఘరోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చాలా ఉపశమనం లభించబోతోంది. అంటే శరీరంలో రోగ బాధ తగ్గుతుంది. సహజ సిద్ధంగానే కుంభరాశి వారికి జన్మరాహు ప్రభావరీత్యా కానీ, ద్వితీయ శని అంటే ఏలినాటి శని ప్రభావరీత్యా కానీ ఉదర సంబంధమైన వ్యాధులు, కీళ్ల నొప్పులు, అజీర్తి, ఇండైజెషన్, గ్యాస్ ట్రబులు, అలాగే అంతుపట్టని వ్యాధులు, ఆ పేరు కూడా పెట్టలేనటువంటి ఇబ్బందులు అనేకం కుంభరాశి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళలో కూడా ఎవరైతే 30 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువగా అనారోగ్యం పాలవుతుంటారు. దీనికి కారణం వేరే ఉంది. ఏలినాటి శని అనేటువంటిది జీవితంలో 3 సార్లు వస్తుంది. ఆ సంచార రీత్యా కూడా కొన్ని చెప్పవలసి ఉంటుంది. ఇదంతా జ్యోతిషశాస్త్ర సంబంధమైన అంశం కనుక అన్నింటినీ క్యాలిక్యులేషన్ వేసి చెప్తున్నాను. 30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కొన్ని సంవత్సరాలుగా పీడించడం అనేటువంటిది జరుగుతుంది. దాని నుంచి కూడా బయటపడే అవకాశం గురువు మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే
ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక అంటే నూతన గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వాళ్ళు రాసి పెట్టుకోండి, మైండ్‌లో పెట్టుకోండి, లేదా తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఎట్లైనా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ సంవత్సరం నూతన వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. మరి బంగారం రేటు అంత ఉంది గదా! అంటే మీ ఆర్థిక స్తోమతకి తగ్గట్టుగా, మీ జాతకానికి తగ్గట్టుగా అంత కొనుగోలు చేసి తీరటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. రెండో అంశం ఏంటంటే, ఇది కూడా చాలా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే సొంత ఇంటి కలని కోరుకుంటారో, అలాగే ఎవరైతే ఈ కుంభరాశి వాళ్ళు ఆహ్, కొంత పొలం కొనుక్కోవాలనుకుంటారో, స్థలం కొనుక్కోవాలనుకుంటారో, ప్లాట్ కొనుక్కోవాలనుకుంటారో, అది ఖచ్చితంగా ఈ సంవత్సరం గురువు జూన్ 2న ప్రవేశించిన దగ్గర నుంచి సంవత్సరం లోపల జరిగి తీరుతుంది. ఇది నిర్వివాదమైన అంశం. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది తథ్యం. అట్లాగే ఈ కుంభరాశి వాళ్ళకి ఖర్చులు అధికంగా కూడా ఉంటాయి. కారణం ఏంటంటే ఏలినాటి శని, రాహుకేతువుల ప్రభావం వల్ల పనుల్లో ఆటంకాలు వస్తుంటాయి. ప్రతిదీ కూడా అంత సాఫీగా సాగదు. గురువు ఎంత అనుగ్రహించినా అంత సాఫీగా సాగదు. దత్త చరిత్ర పారాయణ చేయండి. గురువారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. గురువారం నాడు శివాలయాన్ని సందర్శించండి. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయాన్ని కానీ, శివాలయాన్ని కానీ ఏదైనా పాడుబడి ఉన్నా, లేదా అంత ఆదరణకు నోచుకోకపోయినా వాటిని డెవలప్ చేయడానికి ఆర్థికంగా కానీ, మీ యొక్క ఒకవేళ డబ్బులు పెట్టలేకపోతే మీ శారీరకంగా శ్రమ చేసి కానీ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే దశావతారాల్లో రాముడు రవి గురు గ్రహాలకి సంబంధించినటువంటి అవతారం. అయితే ఈ రామానుగ్రహం కానీ, అలాగే ఏ తొలి గురువు దక్షిణామూర్తి అంటే శివుడు. ఈ శివుడికి గురుడికి ఉన్నటువంటి సంబంధం రీత్యా శివుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తే ఆటోమేటిక్గా గురువు అనుగ్రహం సంపాదించినట్టే. ఇలా చేసేటట్లయితే, అంటే శివారాధన చేసేటట్లయితే, నిత్యం శివార్చన చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. వీటితో పాటుగా మరి ముఖ్యంగా ఇంకొక పరిహారం చెప్తాను. గత కొద్ది కాలంగా చెప్తున్నాం, మీ యొక్క ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకు సువర్ణాభరణాలు ధరించండి. బంగారం లోహం గురుగ్రహానికి సంబంధించింది. ఈ సంవత్సరం రాజుగురుడు, అలాగే ఉచ్చగురుడు ఇప్పుడు జూన్ 2 నుంచి. కనుక గురువు అనుగ్రహం పొందాలంటే పసుపు రంగు వస్త్రాలు ధరించాలి, సువర్ణాభరణాలు ధరించాలి. వీటిల్లో మీ యొక్క ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకే ధరించండి. అతిగా ధరించి కొంచెం బంగారం రేటు ఎక్కువగా ఉంది కనుక కొంత ప్రమాదాలు, చోరభయం ఉండొచ్చు. కాబట్టి అతిగా కాదు, మీ ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకు ధరిస్తే గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. ఇక అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి మీకు. ఆ ఖర్చుల నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నా, అలాగే మీ కుటుంబంలో పిల్లలకు కానీ ఏదైనా ఒక ముఖ్యమైన వస్తువు కొనుగోలు చేయడం కానీ, ఇందాక నేను చెప్పినట్టుగా స్థిరచరాస్తులు కొనుగోలు చేసి తీరతారని చెప్పాను కదా, అవి కొనుగోలు చేయడానికి వెళ్ళే ముందు కానీ నేను ఇందాక చెప్పినటువంటి గురుగ్రహ పరిహారాల్లో ఏదో ఒకటి చేసి గనక ఇది చేసేటట్లయితే మీకు ఖర్చులు తగ్గుతాయి, అలాగే ఆదాయం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, మీరు అనుకున్న స్థాయికి చేరగలుగుతారు. ఏలినాటి శని పీరియడ్లో కూడా మీ పేరు ప్రతిష్టలు ఇనుబడిస్తాయి. మీ యొక్క స్థాయి విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితులు, గ్రహగతులు మీకు అనుకూలంగా వచ్చినాయి కనుక వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టుగా వినియోగపెట్టుకుని అత్యంత ఉన్నతమైన స్థితికి చేరడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళకి కుటుంబంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, దూర ప్రాంతాల్లో నివసించవలసి వస్తుంది, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, కొత్త ప్రదేశాలకి వెళ్ళి నివసించవలసి వస్తుంది. ఇట్లాంటి ఎన్నో జరగబోతున్నాయి. వాటన్నిటికీ రీత్యా కూడా మీరు ఆర్థికంగా బలపడేటువంటి విధంగానే మీకు పరిస్థితులన్నీ అనుకూలించబోతున్నాయి. ఇటువంటి మంచి శుభ ఫలితాలు గురుడు మీకు ఇవ్వబోతున్నాడు. కనుక మీరు నేను చెప్పిన పరిహారాలని పాటించి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందుతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.